ఈరోజు వీడియోలో ఈ సింపుల్ ఫ్లోరల్ బంచ్ని చాలా ఈజీ వేలో ఎలా వేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక వైట్ క్లాత్ని ఎంబ్రాయిడరీ హుక్కి పెట్టుకొని రౌండ్ బ్రష్ యూస్ చేసి ఇలా 1 స్ట్రోక్ అట్లా డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్కి బ్రష్ని స్లైట్ ప్రెషర్ ఇచ్చి లీడ్ చేయాలి. అప్పుడు ఇలా మనకి లీవ్ షేప్లో వస్తుంది. తర్వాత లీవ్స్ అన్నీ ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ చేసుకుంటూ మొత్తం ఫిల్ చేయాలి ఒక బంచ్లా. త్రూ ప్రాక్టీస్ మనం ఈజీగా లీవ్స్ని డ్రా చేయగలం. మీకు రిఫరెన్స్ కోసం లెఫ్ట్ సైడ్ ఒక పిక్చర్ని చూడండి. అలా ఆర్గాన్జా శారీ మీద కానీ ఆర్ కాటన్ కుర్తీస్ మీద కూడా మనం ఇలాంటి పెయింటింగ్స్ ఈజీగా డ్రా చేయొచ్చు. తర్వాత డార్క్ పింక్ కలర్ యూస్ చేసి అక్కడక్కడ చిన్న క్యూట్ ఫ్లవర్స్లా మనం ప్లేస్ చేసుకోవాలి. ఫ్లవర్ షేప్ అనేది షేప్ అవుట్ అయినా ప్రాబ్లం లేదు. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కలర్ నుంచి ఇంకొక కలర్కి మనం చేంజ్ చేసేటప్పుడు బ్రష్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక డ్రై క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా ఒక 5 to 6 ఫ్లవర్స్ అన్నీ ప్లేస్ చేసుకున్నాక వాటి పక్కనే చిన్న బడ్స్లా 1 స్ట్రోక్ ఆర్ట్తో ప్లేస్ చేయాలి. నెక్స్ట్ వాటికి సాప్ గ్రీన్ యూస్ చేసి చిన్న కర్వ్లా యూస్ చేస్తే అది బడ్స్ లాగా నీట్గా కనిపిస్తాయి. తర్వాత లైట్ ఎల్లో కలర్ యూస్ చేసి ఫ్లవర్కి సెంటర్లో డాట్స్లా పెట్టాలి. అప్పుడు ఫ్లవర్కి న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. మీకు ఈ ఫోటోలో చూపించే విధంగా శారీస్ మీద, కుర్తీస్ మీద ఆర్ ఈవెన్ ఎనీ ఫ్యాబ్రిక్ మీద మనం ఇలా పెయింట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ పెయింటింగ్.